సంకల్పం బలంగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదిరించవచ్చని నిరూపించింది ఆ యువతి. నీట్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించిన ఆర్థిక ఇబ్బందుల వల్ల 3వ ఏడాది చదువు ఆపేయాల్సి వచ్చింది. అలాంటి క్లిష్ట సమయంలో అభయ ఫౌండేషన్ ఆమెకు అండగా నిలిచింది. ఆర్థిక సాయమే కాదు, స్వతంత్రంగా బతకడం నేర్పింది. సంస్థ అందించిన చేయూతతో పగలు రాత్రి శ్రమించి మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్ కల నిజం చేసుకుంది విజయవాడకు చెందిన కోకిల. ఈ యువతి పేరు కోకిల తుళ్లూరి. విజయవాడ స్వస్థలం. తండ్రి వెంకటేశ్వరరావు ఆర్టీసీ డ్రైవర్, తల్లి వనిత గృహిణి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కోకిల చిన్నప్పటి నుంచే చదువులో సరస్వతి. 10వ తరగతిలో అత్యుత్తమ సీజీపీఏ, ఇంటర్లో ఏకంగా 990 మార్కులు సాధించి రాష్ట్రంలోనే 3rd ర్యాంక్ సొంతం చేసుకుంది. ఆ పట్టుదలే ఆమెను నీట్ పరీక్షలోనూ విజేతగా నిలిపి అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించేలా చేసింది. ఉచిత మెడికల్ సీటు వచ్చినా కనీసం ఫీజు కట్టలేని పరిస్థితి కోకిల తల్లిదండ్రులది. కుమార్తె బాధను చూసి అప్పులు చేసి ఎలాగోలా కాలేజీలో చేర్పించారు తండ్రి వెంకటేశ్వరరావు. మొదటి 2 ఏళ్లు బంధువులు స్నేహితుల సాయంతో చదువు సాగినా 3వ సంవత్సరానికి వచ్చేసరికి తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి కనీస అవసరాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. దాంతో చేసేది ఏమీ లేక చదువు మధ్యలోనే ఆపేసింది కోకిల. యాక్చువల్లీ నేను అభయకు వచ్చే టైంకి చాలా అప్పుల బాధలు ఇవన్నీ వీటన్నిటితో సఫర్ అవుతూ ఉండగా వచ్చాను. నా కాలేజ్ ఫీజు కోసం అని చెప్పి వచ్చాను. నా కాలేజ్ ఫీజు ఒక 36,000, హాస్టల్ ఫీజు ఒక 1,50,000 కట్టాలి అన్న అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక చాలా చోట్ల తిరిగి చాలా స్కాలర్షిప్స్ ట్రై చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కానీ లేకపోతే రిలేటివ్స్ని కానీ వీళ్ళందరినీ అడిగి ఎగ్జాస్ట్ అయిపోయి ఎవరు ఏది చేయలేని టైంలో నాకు అభయ గురించి తెలిసింది. అభయానికి కాంటాక్ట్ అయ్యాను, కృష్ణ సార్ని కాంటాక్ట్ అయ్యాను. వెంటనే డాక్టర్ సాయిలత మేము నన్ను కాంటాక్ట్ అయ్యి నా గురించి అంతా తెలుసుకొని ఒక 2-3 డేస్ తర్వాత మేము బాలచంద్ర సార్ని కలిసాం. బాలచంద్ర సార్కి క్లియర్గా నా అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పిన తర్వాత మేము మీకు హెల్ప్ చేస్తాము, మేము నిన్ను సెటిల్ అయిన దాకా మేమే చూసుకుంటాం, మొత్తం నీ బాధ్యత అంతా మాది అని చెప్పి ఒక భరోసా ఇచ్చారు మాకు. ఈ సమయంలోనే హైదరాబాద్లోని అభయ ఫౌండేషన్ ను ఆశ్రయించింది కోకిల. సంస్థ వ్యవస్థాపకులు బాలచంద్ర స్వామిని కలిసి తన పరిస్థితిని వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఎంబీబీఎస్ 3వ సంవత్సరం నుంచి కాలేజీ ఫీజులు, హాస్టల్ ఖర్చులన్నీ తామే భరిస్తామని భరోసా ఇచ్చారు. అభయ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి నా లైఫ్లో. అంటే ఇప్పుడు నన్ను అడిగితే బిఫోర్ అభయ నువ్వు ఎలా ఉన్నావు అంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఆఫ్టర్ అభయనే ఇప్పుడున్నదే నాకు అంత ఇంపాక్ట్ చూపించింది. అలాగే నా హాస్టల్ వెంటనే నేను సార్ని కలిసి ఇంటికి వెళ్ళిన 2 రోజుల్లో, 1 రోజులోనే నాకు హాస్టల్ ఫీజు, కాలేజ్ ఫీజు అన్నీ క్లియర్ చేసేసారు. తర్వాత నేను పార్ట్ టైం జాబ్ వెతుక్కున్నాను. పార్ట్ టైం జాబ్ మా దగ్గరలో కాలేజ్కి దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గరలో చూసుకున్నాను. ఈవినింగ్ 5 నుంచి మార్నింగ్ 6 దాకా నైట్ షిఫ్ట్ డ్యూటీస్ చేసేదాన్ని. ఇప్పటికీ చేస్తున్నాను, కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ అని ఒక 2 months గ్యాప్ తీసుకున్నాను. అలాగా నాకు నా అవసరాలకు కావాల్సినట్టు ఒక 8,000 రూపీస్ అనేది నేను నా సొంతంగా సంపాదించుకుంటున్నాను. అలాగే నా కోసమే కాకుండా ఇంటికి కూడా హెల్ప్ చేయగలిగిన ఒక స్ట్రెంగ్త్ అనేది నాకు వచ్చింది. ఇదంతా కూడా నేను అభయాలో భాగమవ్వడం వల్లమే వచ్చింది. ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ కంటే మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అన్నది చాలా ఎక్కువగా చూశాను నేను. ఆర్థిక సాయమే కాకుండా కోకిలకు స్వతంత్రంగా బతకడం నేర్పింది అభయ సంస్థ. కాలేజీ సమయం తర్వాత సమీపంలోని ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్గా నైట్ షిఫ్ట్ పార్ట్ టైం ఉద్యోగం చేసేలా ప్రోత్సహించింది. నెలకు 8,000 రూపాయలు సంపాదిస్తూ కోకిల తన కుటుంబానికి ఆసరగా నిలవడమే కాకుండా చిన్న వయసులోనే ఎన్నో ఆచరణాత్మక నైపుణ్యాలు నేర్చుకుంది. నేను ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది అభయతో అసోసియేట్ అయ్యి. కానీ 1.5 year నాకు
చిన్న స్పాన్ ఆఫ్ టైం లాగా ఏం అనిపించట్లేదు. ఏదో ఒక 20 years 10 years ఇలాగ పెద్ద స్పాన్ ఆఫ్ టైంతో అసోసియేషన్ ఉన్నంత ఫీలింగ్ వచ్చింది. ఏ రోజు నాకు ఇక్కడికి కానీ సూపర్ 50 కానీ ఇంకొక దేని ఈవెంట్కి వచ్చినా కానీ కొత్త చోటుకి వచ్చాను అన్న ఫీలింగ్ అయితే నాకు రావట్లేదు. ఏదో బాగా తెలిసిన చోటుకి, అంటే అంత బాగా నన్ను అడాప్ట్ చేసుకున్నారు. తన ఇంటికి ఒక ఆడపిల్ల వస్తే ఎలా చూసుకుంటారు, అంత బాగా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిందాక ఒక కేరింగ్ అంటే బాగా చూసేసుకుంటున్నారు. అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏమి తిట్టరు ఏమనరు అని కాదు, ఎక్కడ తిట్టాలి, ఎక్కడ మందలించాలి, ఎక్కడ చూసుకోవాలి అన్నీ కరెక్ట్గా, ఎక్కడ ఏది ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లో ఉండేలా చూసుకుంటారు. కోకిల లాంటి ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో అభయ ఫౌండేషన్ వెలుగులు నింపుతోందని అంటున్నారు వ్యవస్థాపకులు బాలచంద్రస్వామి. 2 దశాబ్దాలుగా 2000 మందికి పైగా విద్యార్థులను ఆదుకున్నామన్నారు. ప్రతి ఏటా 10వ తరగతి పూర్తయిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఎంపిక చేసి సూపర్ 60 పేరుతో ఉచిత గురుకుల శిక్షణ ఇస్తూ ప్రవేశ పరీక్షల్లో వారు రాణించేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ సూపర్ 60లో ఎన్నిక చేసిన 10% ఆఫ్ ద చిల్డ్రన్, అంటే 120 మందిలో 10%, ఇక్కడ 60 మందిలో 10%, అంటే సుమారు 18 మంది పిల్లల్ని సంవత్సరానికి ఇక్కడి నుంచే సెలెక్ట్ చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ సెటిల్మెంట్ అయ్యేదాకా మనం సపోర్ట్ చేసే ప్రాసెస్లు చేస్తున్నాం. ఒక్కో బెస్ట్ స్టూడెంట్ని ఎన్నిక చేసి గోల్డ్ మెడల్ ఇస్తున్నాం, 40,000 రూపాయల గోల్డ్ మెడల్. అలాగే ఈ సెలెక్ట్ చేసిన పిల్లల్ని వాళ్ళు స్థిరపడేదాకా సహాయం చేయాలని ఎన్నిక చేసిన ఒక అమ్మాయి కోకిల. ఆ కోకిల అనే అమ్మాయి, ఆ అమ్మాయి జర్నీ చూస్తే ఇట్స్ సో ఇన్స్పైరింగ్. అసలు చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం, అలాంటి మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆపన్న సరస్వతి, అపర సరస్వతి అని చెప్పాలి కోకిల. వండర్ఫుల్ గర్ల్. కోకిల ప్రతిభ చూసి గర్వపడుతున్న అభయ ఫౌండేషన్ పీజీ చదువుకు జీవితంలో స్థిరపడే వరకు తోడుంటామని అంటోంది.